దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి పరిచయం అవసరం లేదు, మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకు తెలియదు భయ్యా, బాగా పాపులర్ అయింది కదా, తెలుస్తూ. జగనన్న ఓడించుకుని మేము చాలా తప్పు చేసామని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఓహో, ఈ మధ్య ఇలా కూడా అనుకుంటున్నారా? ఓకే. దంపతులుగా కనిపించే రోజు దగ్గరలే ఉందనుకోవాలా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అలా అడగండి చెప్తాను. ఇంకెందుకు భయ్యా దగ్గర పడడం, ఆడ దగ్గర అయిపోయారు, మేడ నడుస్తూ ఉంది అనుకోండి. ఈరోజు ఒక వార్త మీకు చెప్పబోతున్నాను. ఈరోజు దివ్యల మాధురి పుట్టినరోజు. ఇప్పుడు ఏం చేద్దామంట భయ్యా, వాట్సాప్ స్టేటస్ పెడదామంట హ్యాపీ బర్త్డే టు యూ అని. అదే శ్రీనివాస్ గారు నేను వద్దన్నా కూడా నా కోసం ఈరోజు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అది అమర ప్రేమ భయ్యా, ఎప్పుడు కలిసి ఉంటారు, పాల నీళ్ళ. కష్టాలు తప్ప కానీ సుఖాలెట్టే ఎరగనటువంటి ఒక దువ్వాడ శ్రీనివాస్ అంటే రిపోర్ట్ అంటే భయ్యా, మంచి కామెడీ సెన్స్ బాగా చేస్తున్నట్టున్నాడు. ఏది అడగాలో మీ ముందు నుంచి క్లియర్గా ఉన్నాం, ముందు నుంచి నిజాయితీగా ఉన్నాం, ముందు నుంచి ప్రజలు మా పక్షాన ఉన్నారు, మా నిజాయితీ మమ్మల్ని గెలిపించింది. ఏంటి భయ్యా, ఏదో ప్రజా చేసినట్టు సేవ, అది బాగుంది భయ్యా. కానీ వాణియే వద్దు అని అనుకునేటప్పుడు నేనేం చేయగలను, నా చేతుల్లో లేవు. కరెక్టే కదండి, వాళ్ళ చేతిలో ఏముందండి, ఏదో నడుస్తూ ఉంది అంతే. మా ప్రజలు మా అభిమానులు మమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు, వాళ్ళ అభిమానమే మమ్మల్ని కూడా ఇలా తీసుకువెళ్ళారు. అవును భయ్యా, అవును, వాళ్ళ పెద్ద సైన్యం ఉంది, రాడ్ సింగిల్ సైన్ చాలా ఉంది అక్కడ వాళ్ళకి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. అరే ఏంట్రా ఇది చూస్తుందా, నిజమేనా? నిజమే. చెప్పాం, కోర్టులో అవన్నీ ఉన్నాయి, అవి అయ్యాక అవి క్లియర్ అయ్యాక లీగల్గా మ్యారేజ్ చేసుకుంటాను, ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అంతవరకు మేము మానసికంగా భార్యాభర్త. మీరు ఎప్పటి నుంచో భార్యాభర్తలు భయ్యా, తెలిసిన విషయమే, కానీ దానికి టైం తీసుకుంటున్నాం. అదే మరి ఒకరికొకరు మేము కలిసి ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ పరిస్థితుల రీత్యా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎస్ భయ్యా, ఎస్, చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు సమాజాన్ని ఉద్ధరించడానికి. అంతవరకు మేము కలిసే ఉంటాం, కలిసే తిరుగుతాం. వివాహం అన్నది మా కోర్టు మ్యాటర్ తేలిన తర్వాత కోర్టు. రిపోర్టర్ భయ్య ఏంటి చేస్తున్నాడు, చేతి చేతి ఐ లవ్ యూ చెప్పబోతున్నారా? ఎస్, ఆల్వేస్ ఐ లవ్ మాధురి. జీవితంలో చాలా చూసుంటాం భయ్యా, ఇదొకటి అంతే. ఈరోజు మాధురికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? దువ్వాడ శ్రీనివాస్ గారిని మించిన వాల్యూ అయిన గిఫ్ట్ ఏదైనా ఉంటే అప్పుడు సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.